మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాకిస్తాన్లో రైలు హైజాక్ వెనుకున్న అసలు కథ ఏంటి? ఒకసారి ఆలోచిస్తే చాలా తీవ్రమైన విషాద గాథలు వినిపిస్తాయి. నిజానికి ఎక్కడైతే అణచివేత ఎక్కువగా మారుతుందో అక్కడ వ్యతిరేక ఉద్యమం విప్లవం మొదలవుతుంది. అటువంటి విప్లవమే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటిది కాదు, 1948 నుంచే ఈ ఆర్మీ బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాటం చేస్తోంది. బలూచిస్తాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిందని, బలూచిస్తాన్లో ఉన్న వనరులను దోచుకుంటోందని, ఆ వనరులని సంరక్షించుకోవాలి అంటే బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనేది ఈ ఉద్యమం వెనుక ఉన్న అసలు కారణం. అంతేకాదు ఈ బలూచిస్తాన్ ఉద్యమానికి భారత్ మద్దతిస్తుందనే ఆరోపణలు చేస్తుంది పాకిస్తాన్ మొదటి నుంచి. నిజానికి బలూచిస్తాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంటుంది. అక్కడ బంగారం, లిథియం, అట్లాగే చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఈ బంగారం, లిథియం, గ్యాస్ నిల్వలపైన చైనా కన్నేసింది. ఆ బంగారం, లిథియం, ఆ నిల్వల్ని, భూగర్భ నిల్వల్ని దోచుకోవడానికి చైనా ఓ పెద్ద కారిడార్ని నిర్మిస్తోంది. ఈ కారిడార్ నేపథ్యంలోనే బలూచిస్తాన్లో ఈ ఉద్యమం మొదలైంది. నిన్న బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి మొదలైన ప్రారంభమైన ట్రైన్ ఒక 17 సొరంగాలు దాటుకొని పెషావర్కు చేరుకోవాలి. ఈ రైల్లో దాదాపు 400 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 400 మంది ప్రయాణికుల్లో ఒక 240 మంది వరకు బలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆ ప్రావిన్స్కి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక 182 మందిని బలూచిస్తాన్ ఏతర అంటే వాళ్ళు ఆర్మీ ఉన్నారు, అందులో పారామిలిటరీ వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళని ఈ 182 మందిని ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని బందీలుగా పట్టుకుంది. మిగతా 102 మందిని భద్రతా సిబ్బంది విడిపించినట్టుగా మనకి ఇప్పుడు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఈ బలూచిస్తాన్లో ఇంత పెద్ద ఘోరం జరగడానికి మొదటి కారణం ఏంటి అని ఒకసారి చూస్తే ప్రస్తుతానికి కనిపిస్తున్న అతిపెద్ద కారణం చైనా నిర్మిస్తున్న ఏదైతే కారిడార్ ఉందో, చైనా ఆ కారిడార్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రస్తుతం అక్కడ తీవ్రమైన యుద్ధం కొనసాగుతుంది. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్సుల్లో అతి తక్కువ అంటే అతిపెద్ద వైశాల్యం ఎక్కువ కలిగిన అతిపెద్ద ప్రావిన్సుల్లో అతి తక్కువ జనాభా కలిగి ఉన్న ప్రాంతం బలూచిస్తాన్. ఇక్కడ అనేక వనరులకు నిలయంగా ఉంది బలూచిస్తాన్. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు హక్కుల్ని కాలరాస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్టుని అక్కడ బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్టుని చైనా నిర్మిస్తుంది. ఆ పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా అంటే గ్వాదర్ నుంచి చైనాలోని జిన్యాంగ్ ప్రావిన్స్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్ని, ఒక డెవలప్మెంట్కు ఒక నేపథ్యంలో ఒక కారిడార్ని చైనా నిర్మిస్తోంది. ఈ కారిడార్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు బలూచిస్తాన్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ ఎంత తీవ్రమైన కష్టాల్లో ఉంది అంటే బలూచిస్తాన్ ఒక నిషేధిత ప్రాంతంలా ఉంది పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లో చేయని అరాచకాలు లేవు. దాదాపు 20,000 మందికి పైగా మహిళల్ని నిర్బంధించి అక్రమంగా నిర్బంధించారు. మహిళలు, చిన్నపిల్లల్ని కూడా అక్రమంగా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ నిర్బంధించి ఉంది. వాళ్ళంతా ఇప్పుడు నరకం చూపిస్తున్నారు. ఈ అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలో ఈ ఉద్యమాలు అనేక మలుపులు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలోనే ఇవాళ ట్రైన్ హైజాక్ వరకు వెళ్ళినట్టుగా మనకు బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు ప్రకటించడం బట్టి తెలుస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి ఆ ఏరియాలో మహిళలపైన అత్యంత దారుణంగా, పాశవికంగా అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతుంది. ఇది ప్రపంచం మొత్తం చూస్తోంది. బలూచిస్తాన్లో ఉన్న నిధులను, భూగర్భ వనరులను దోచుకోవడానికి చైనా కుట్ర నేపథ్యంలోనే బలూచిస్తాన్ని వదులుకునే స్థితిలో లేదు పాకిస్తాన్. అందుకనే బలూచిస్తాన్ని బలవంతంగా పాకిస్తాన్తో కొనసాగేలా సైనిక చర్యలు చేపట్టింది. సైన్యాన్ని పంపించి అక్కడ అఘాయిత్యాలకు, దారుణాలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్లో ఒక పెద్ద తిరుగుబాటు. నిజానికి బలూచిస్తాన్ తిరుగుబాటు ఉద్యమం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన వెంటనే 1948లోనే పాకిస్తాన్ మాకొద్దు, ఈ స్వార్థపూరిత రాజ్యంలో మేము కలిసి ఉండలేమంటూ బలూచిస్తాన్ ప్రజలు
నినదించారు. అంతేకాదు భారత్లో కలిసేందుకు వాళ్ళు అప్పట్లో ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో భారత్ బలూచిస్తాన్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు, తిరుగుబాటు చర్యలకు భారత్ సహాయం చేస్తోందనే ఆరోపణలు పాకిస్తాన్ చేస్తూ వస్తుంది. నిజానికి భారత్తో సంబంధం లేకుండా అక్కడి అణచివేతకు గురవుతున్న బలూచిస్తాన్ ప్రజలే ఇవాళ ఆర్మీగా తిరుగుబాటు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాల్లో అనేక మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే ట్రైన్ జాఫర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి ప్రారంభం వస్తున్న ట్రైన్ ఏదైతే ఆ ట్రైన్ని హైజాక్ చేశారు. ఇది మొత్తంగా సూక్ష్మంగా చెప్పాలంటే బలూచిస్తాన్లో జరిగిన ట్రైన్ హైజాక్ వెనుక ఉన్న అసలు కథ.